బైబిల్లో తగిన సమయం అనే పదాన్ని మనం చూసినప్పుడు అది డ్యూ సీజన్ ఆర్ డ్యూ టైం అంటారు. అంటే కొన్నిసార్లు పరిపూర్ణమైన సమయం లేకపోతే నిర్ణీత సమయం అనే పదాలు మనం చూస్తూ ఉంటాం. అవి నిర్దిష్టంగా కొన్నిసార్లు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేటప్పుడు, దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు దానికి కొంత తగిన సమయం లేకపోతే పరిపూర్ణమైన సమయం, దాని వెన్ ఈజ్ ద డ్యూ సీజన్ ఆర్ డ్యూ టైం అనే పదం మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే మనకు కావలసిన ప్రతి విషయంలో కూడా తగిన సమయంలో దేవుడు మనకు ఏ విధంగా మనకు సహాయం చేస్తాడు అనేది ఆ సమయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే సరైన పనిలో చేయడంలో పట్టుదల మనం ఒక్కోసారి మధ్యలో విడిచిపెట్టకుండా చివరి వరకు దేవుడు ఏ కార్యం అయితే చేస్తాడో దానికోసం మనం ఏం చేస్తాం, వేచి ఉంటాం. తొందర పడతాం, కొన్నిసార్లు కంగారు పడతాం, కొన్నిసార్లు గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, కాళ్ళు కొన్నిసార్లు వణుకుతాయి, మాట తడబడుతుంది, కార్యాలు జరగట్లేదు అనేది మనం సిద్ధంగా మనం ఉన్నామని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు ఆ కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా, ఆ కార్యం చేయడానికి దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని మన వ్యక్తిగత జీవితాల కోసం దేవునికి ఒక వ్యక్తిగత ప్రణాళిక ఉంటుంది. కానీ అది మొత్తం ఒక వ్యక్తి కోసమే మాత్రమే కాకుండా ప్రపంచం కోసం ఆయన సామూహికంగా అందరి పట్ల, ప్రపంచాల పట్ల, ప్రజల పట్ల ఒక గొప్ప ప్రణాళిక అని కలిగి ఉంటాడు. కొంతమంది ఈ దేవుడు మన పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో వాటిని నెరవేర్చడానికి కొన్నిసార్లు కొంత సమయం పడుతుంది. అది మనం జీవితంలో భౌతికమైన అవసరతల కోసం గాని, అలాగే కుటుంబంలో పిల్లలు వచ్చినప్పుడు పిల్లల జీవితంలో గాని, వివాహాలు గాని, తర్వాత ఒక ఉద్యోగం గాని, ఒక వ్యాపారం గాని, చదువులు గాని, వీటన్నిటికీ టేక్స్ టైం. బైబిల్ గ్రంథంలో నేను చాలా మందిని నేను చూసినప్పుడు వాళ్ళందరూ ఫోర్ సైట్ అన్నమాట, ముందు చూపుతో ఈవెన్ దో మరణించిన తర్వాత వారి సమాధులు ఎక్కడ ఉండాలో, మరణించిన తర్వాత ఎక్కడ సమాధి చేయాలో కూడా నిర్ణయాలు చేసి వెళ్ళినటువంటి పితరులను నేను చూస్తాను. సరే నీ టైం అయిపోయింది, నీ కాలంలో నువ్వు మందిరం కట్టలేవంటే దావీదు లాంటి వాళ్ళు అలిగి కూర్చోకుండా మూలని ఆ మందిరం కట్టడానికి కావలసిన సమస్త సామగ్రిని, కావలసిన సమస్తాన్ని సిద్ధం చేసి ఆయన వెళ్ళాడు. అలాగే మోషే నువ్వు కనాను దేశానికి వెళ్ళలేవు అని అంటే, ఇంకెందుకు నేను నడిపించడం, నా లైఫ్ అయిపోయింది, నేను వెళ్ళలేకపోయాను అని నిరుత్సాహంతో కూర్చోకుండా యెహోషువ లాంటి, కాలేబు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులని సిద్ధం చేసి ఆ వెనక తరాన్ని సిద్ధం చేసి ముందుకు నడిపించాడు. చివరిలో అడుగుతారు వీళ్ళందరూ వాళ్ళకు ఉన్నటువంటి, కానీ దేవుడు మాట అంటే మాటే. అలాగే కొన్నిసార్లు మనం అలా ఆగిపోయినప్పుడు, కొన్ని పరిస్థితులు మనం అనుకున్నవి జరగనప్పుడు ఆందోళన చెందిన అవసరం. ఓకే, ఇది దేవుని సమయం కాదు, ఇది బ్రేక్ వచ్చిందంటే మధ్యలో, ఇది ఆగిందంటే ఇది ఇలా అయింది కాబట్టి దేవునికి మరొక ఉద్దేశం ఉంది, దేవునికి మరొక ప్రణాళిక ఉందని మనం గుర్తిస్తాం. కొన్నిసార్లు ఆ సమయ సందర్భాలను బట్టి మనం స్పందించకపోతే ఏమైపోతుందంటే, అవి ఆ రోజున కొని ఉంటే, ఆ రోజున మనం చదువుంటే, ఆ రోజున జాగ్రత్త పడి ఉంటే, ఆ రోజున ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజున కోట్లు ఉండేవి అనుకుంటారు. కొన్నిసార్లు ఆ రోజున అంతా పోగొట్టుకున్నాం, అనవసరంగా ఖర్చు పెట్టేశాం, అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు పెట్టాం, అవసరమైన వాటిని మనం చేయలేకపోయామని కొన్ని నిందలు వేసుకుంటూ బాధపడే వాళ్ళను మనం చూస్తుంటాం. ఏదేమైనప్పటికీ కూడా గాడ్ డస్ నాట్ గివ్ అ స్పెషల్ ప్లాన్ ఫర్ అవర్ ఇండివిడ్యువల్ లైఫ్స్ అంటాడు ఒక ఆయన. కొంతమంది వీటిని నిర్దిష్ట ప్రణాళికలు ఇవ్వడు అంటాడు. ఒక వ్యక్తికే వ్యక్తిగతంగా ప్రణాళికలు ఇవ్వడు. దేవుడు ఏ ప్రణాళిక ఇచ్చినప్పుడు కూడా అందరి కొరకు ఇస్తాడని ఒక వర్గం నమ్ముతారు. లేదు, ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక ఇండివిజువల్ గా, వ్యక్తిగతంగా కూడా ఒక వ్యక్తి పట్ల, ఒక కుటుంబం పట్ల, ఒక సంఘం పట్ల దేవుని ఉద్దేశం ఉంటుందని కొంతమంది నమ్ముతారు. ఏదేమైనప్పటికీ కూడా జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయనను మనం ఏం చేయాలంటే, ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా దాని మార్గ నిర్దేశం కోసం దేవుని మనం అడగటమే. ప్రభువా, ఇదిగో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం, దీంట్లో నీ ఉద్దేశం ఏంటి, దీంట్లో నీ చిత్తం ఏంటి. కొన్నిసార్లు దేవుని ఉద్దేశం, దేవుని యొక్క నిర్ణయాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వాటిని పక్కకు పెట్టేసే ప్రమాదం ఉంది. దేవుని నిర్ణయాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తాన్ని కూడా పక్కకు పెట్టేసి తర్వాత బాధపడే వాళ్ళని మనం చూస్తాం. కొన్నిసార్లు దేవుని చిత్తం అనుకుంటూ వెళ్ళి, ఇది ఖచ్చితంగా దేవుని చిత్తం, ఇది దేవుడే చేశాడంటూ మనం సాక్ష్యాలు చెప్పి ప్రార్థనలు చేసి సంతోషంతో ఉన్నది వెంటనే అది దేవుని చిత్తం కాకుండా పోతుంది. కానీ వీటన్నిటిలో దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక మనిషి తీసుకునే నిర్ణయాలను బట్టి, మనిషి యొక్క స్వభావాన్ని బట్టి, మనిషి యొక్క గుణ
లక్షణాలను బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ ఇదన్నీ మనం బైబిల్ గ్రంథంలో కొన్ని సంగతులు మనం చూస్తూ ఉంటాం. కానీ నా అభిప్రాయ ప్రకారంగా అయితే మనము దేవుని సన్నిధిలో ఏ సమయంలో మనం నిర్ణయాలు తీసుకుంటామో అవి దేవుని చిత్తంలో మనం కొంత ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తం కొరకు మనం అడుగుతూ వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు మనం తప్పనిసరిగా మనం చూస్తాం. పౌలు వీటన్నిటి గురించి ఒక మాట చెప్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చదివితే, 1 కొరింథీ 7:17 వచనం, అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను, ఆ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను అంటాడు. అంటే ఎలా ఉన్నారో అలా ఉండిపోమని ఆజ్ఞ జారీ చేస్తూ యూదుడిగా పుట్టి క్రైస్తవుడిగా ఒక పురుషుని అసత్యపు సందిగ్ధావస్థను ఉదహరిస్తున్నాడు పౌలు. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే సున్నతి పొందేవారి గురించి, సున్నతి పొందని వారి గురించి చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఏమంటాడంటే ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని ఇక్కడే తాను మాట్లాడుతుంది ఏమిటంటే, కొంతమంది కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ఆజ్ఞలను బట్టి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి రక్షణలోకి రానటువంటి వారి విషయమై ఈ మాట చెప్తున్నాడు ఇక్కడ. అంటే సమయం అనేది, సందర్భం అనేది దేవుడు ఎప్పుడు తగిన సమయంలో ఆయన కార్యాలు ఎప్పుడు చేస్తాడు. పౌలు ఇలా అంటాడు, ప్రభు తనకు నియమించిన మరియు దేవుడు పిలిచిన జీవితాన్ని మాత్రమే ప్రతి వ్యక్తి జీవించాలి అంటాడు. దేవుడు నియమించిన ప్రకారంగా, దేవుడు పిలిచిన దాన్ని బట్టి మనం జీవించినప్పుడు దానిలో దేవుని చిత్తాన్ని మనం చూడగలుగుతాం. అందుకే ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం మీరు చదివితే, ప్రభు ముందుగానే సిద్ధం చేసిన మంచి పనుల్లో మనం నడవాలని ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తాడు. మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసును సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటాడు. అంటే మన పని, దేవుడు మనకి ఇచ్చినటువంటి దర్శనం, ఆయన వాటి గురించి మాట్లాడతాడు ఆ సమయంలో. ఇంకా సామెతల్లోకి వచ్చినప్పుడు సొలొమోను దాన్ని ఇంకో రీతిలో మాట్లాడతాడు. ఏమంటాడంటే, పూర్ణ హృదయంతో యెహోవాను నీవు నమ్మాలి, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదని సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాల్లో మీరు చూస్తే, సమస్త మార్గములలో ఆయనను గుర్తించుము, అప్పుడు ఆయన నీ మార్గములను ఏం చేస్తాడంట, చక్కబరుస్తాడు అంటాడు. అదే అన్నాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటేందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. అదిగో అంటే దేవుని సమయాలు, దేవుని సందర్భాలు, ఆ సీజన్స్ అనేవి, సమయాలు అనేవి ఖచ్చితంగా దేవుడు తన కాలంలో వాటిని మనకు సమయ సందర్భంగా చేస్తాడు అనమాట. నడిపిస్తాడని నమ్ముతాం, దేవుడు చేస్తాడని నమ్ముతాం. వాటి మీద మనం ఏం చేస్తామంటే మన ఆశలు, మన కోరికలు పెడతాం, మన ఆశలు పెడతాం, మన కోరికలు పెడతాం. అదిగో అక్కడ స్వబుద్ధి, స్వజ్ఞానం, తర్వాత మన ఆశలు, మన కోరికలు ఎక్కడా పని చేయకూడదు అక్కడ. ఈవెందో మన కుటుంబంలో పరిస్థితులు వచ్చినా సరే. అందుకని మన ఆశలు, మన కోరికలపై ఆధారపడి కాకుండా మనం దేవుణ్ణి ప్రేమిస్తుంటే, ఆయన మీద ఆధారపడుతూ ఉన్నట్లయితే వాటిని దేవుడు ఏం చేస్తాడంటే క్రమంగా ముందుకు నడిపిస్తాడు. అందుకే హబక్కూకు ఒక మాట చెప్తాడు. 2వ అధ్యాయం 2-3 వచనంలో హబక్కూకు ఏమంటాడంటే, నువ్వు దర్శనాన్ని రాసుకోమంటాడు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడును పరిగెత్తుచు చదువు వీలొగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయమంటాడు. దర్శన విషయము ఏమంటాడు అక్కడ, నిర్ణయ కాలమున జరుగును. అదిగో అంటే తగిన సమయం సమాప్తం ఒకటికై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చను. కొన్ని సమయాలు మన చేతిలో ఉండు, కొన్ని సందర్భాలు మన చేతిలో ఉండు. అందుకే దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును. హబక్కూకు సమస్యకు అంతిమ పరిష్కారం భవిష్యత్తులో మాత్రమే అని గుర్తించి, అంటే దేవుడు నియమించిన సమయంలోనే లభిస్తుంది అంటున్నాడు ఇక్కడ. అలా అని చెప్పి మనం ఆలోచించుకుంటూ ఉండకూడదు. అందుకని ఆలోచనకర్తలు ఉండాలి మనకి. అంటే దేవుడు మనకు ఈ లోకంలో దుర్మార్గానికి చరమాంకం ఆసనమవుతుందని, అది ఎప్పుడో దూర భవిష్యత్తులో ఉన్నప్పటికీ దేవుని విశ్వాసపాత్రులైన ప్రజలు దానికోసం కనిపెట్టుకుని ఉండాలని, హబక్కూకు వలె మనం కూడా యుగాంతంలో దేవుడి నియతియుక్తంగా జోక్యం కలగజేసుకునే సమయం కోసం ఎదురు చూడాలి అంటాడు. చివరకు క్రీస్తు ఈ ప్రపంచం నుండి నీతిమంతులను వేరు చేసి దుష్టత్వం అంతటి మీద నాశనము నడిపిస్తాడని దీన్ని చెప్తున్నాడు అనమాట. నిర్ణయ కాలంలో జరుగుతుందంటే దేవుని యొక్క అంతిమ తీర్పు, లేకపోతే చివరి తీర్పు, దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక
ఇంకొక మాటలో చెబితే అది కూడా ఆసనం అయిపోయింది అంటాడు. హబక్కూకు అన్నాడు, ఆ తర్వాత వచ్చిన పౌలు అన్నాడు నూతన నిబంధనలో. కానీ మనం ఇక్కడ చూసినప్పుడు వీటిలో ఈ వాక్య భాగాలన్నింటిలో మనం గమనించవలసింది ఏమిటంటే దర్శనము నిర్ణయ కాలమున జరుగుతుంది. అంటే ఏదో ఒక రోజున ఈ లోకంలో జరుగుతున్నవన్నీ జరుగుతాయి, దేవుడు మనకు కావలసినవన్నీ చేస్తాడు. ఆ సమయంలో చివరికి చివరి తీర్పు కూడా ఉన్నది. నీతిమంతుల్ని అలాగే అనీతిమంతులు వీళ్ళ మీద దుష్టత్వం అంతటి వేరు చేసి, నీతిమంతులను వేరు చేసి దుష్టత్వం అంతటి మీద నాశనం పంపిస్తాడని మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1:16-17 కూడా అది కూడా కాలంలో జరిగిద్ది. అది జరగదు, అంతం లేదు, మనం ఎలా పడితే అలా జీవించవచ్చు అంటానికి లేదు, ఉంది అక్కడ. ఆ నిర్ణయ కాలంలో మనం అప్పుడు ఆ కాలంలో మనం లేకపోయినా, మనం వెళ్ళిపోయినా, మనం నీతిమంతులుగా మనం వెళ్ళాలి, నీతిమంతులుగా మనం మరణించాలి, దేవుని విశ్వాసంతో జీవితాన్ని ముగించి వెళ్ళాలి. మనం ఏమంటాడు అక్కడ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:16-17 మీరు చదివితే అక్కడ ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చిన క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత 17 ఆ మీదట సజీవులు నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. ఇదిగో అది కూడా నిర్ణయ కాలమే. ఈ లోకంలో పుట్టినది మనం, జీవిస్తున్న మనం, మరణం గురించి, తర్వాత మనం దేవునితో ఉండే ఆ జీవితాన్ని గురించి కూడా క్లియర్ గా ఇక్కడ చెప్తున్నాడు. మరి ఏంటంటే మనం ఎలా ఉండాలి అప్పటి వరకు అంటే, ఇదిగో ఆ కాలము వరకు మనం వేచి విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. మొదటి పేతురు 5:6 పేతురు కూడా రాస్తాడు చాలా గొప్పగా. ఇక్కడ పెద్దల గురించి అంటాడు 5:6 ఏమంటున్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేని మనసు. అదిగో తగిన సమయం, ప్రతిదానికి ఉంది సమయం, ప్రతిదానికి తగిన సమయం. అంటే ఇక్కడ పెద్దల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మీరు తర్వాత 5వ వచనం కూడా మీరు చదివితే 5:5 కూడా చిన్నలారా మీరు పెద్దలకు లోబడండి, మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనసును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకునండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడు అని చెప్పి ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. పెద్దలనే మాట పదవిని కాక వయస్సును చూపిస్తుంది. ఇక్కడ విశ్వాసులందరూ దీన మనసును ఆచరిస్తూ వారి ప్రతి చింత విషయంలో దేవునిలో నమ్మకం ఉంచాలని పేతురు వారికి జ్ఞాపకం చేశాడు. దీనత్వం మనకు దేవుని ఎదుట, తోటి మనుషుల ఎదుట ప్రశంసను తెస్తుంది. గమనించండి, ఎప్పుడైనా సరే తగ్గింపు, దేన మనసు, వినయము అలా నటించే వాళ్ళు కాదు సుమా. వీడు బద్ద నటిస్తాడు రా బాబు, వీడు ఈమె బాగా నటిస్తుంది, ఒకప్పుడులాగా కాదు ఇప్పుడు అసలు మారిపోయారు అని వింటా ఉంటాం చూసారు కొంతమందిని గురించి. అదిగో ఒకప్పుడు దేన మనసు ఉంది, ఇప్పుడు లేదు అంటే నిజంగా లేదా, మారిపోయారా? ఏమైపోయింది అది? ఆ దేన మనసు ఏమైపోయింది? ఆ తగ్గింపు ఏమైపోయింది అంటే కొంచెం ఏమైంది, కొంచెం అహంకారం పెరిగిందనమాట, అతిశయం పెరిగిందనమాట. అది ప్రమాదకరమైనది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దీనత్వం మనకు దేవుని ఎదుట, తోటి మనుషుల ఎదుట ప్రశంసను తెస్తుంది. అది చాలా ప్రాముఖ్యమైనది. అహంకారానికి, అహంభావానికి వ్యతిరేకం, అది వ్యతిరేక ఫలితం. అది మీరు దీనత్వం ఎంత కలిగి ఉంటారో, దీన మనసు మనం ఎంత కలిగి ఉంటారో, దేవుడు ఆ సమయం కొరకు మనం ఎంత ఎదురు చూస్తూ ఉంటామో, అప్పుడు దేవుడు మనం తగ్గించుకుని ఆయన సమయం కొరకు, ఆయన సందర్భం కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో, అహంకారానికి, అహంభావానికి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే ఆ అద్భుతమైనటువంటి ఆ దీన మనసును మనం కలిగి ఉండటం ద్వారా వాటిని జయించగలుగుతాం. అందుకే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప, గ్రేస్ అన్నమాట. రిమెంబర్ ఎ టైం. వీటన్నిటిలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, కొన్నిసార్లు ఫ్రస్ట్రేటెడ్, ఫియర్, కొన్నిసార్లు మన జీవితంలో రకరకాల పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. వాటిని గుర్తు చేసుకుంటే వెనక్కి వెళితే వ్యక్తిగత జీవితంలో గాని, కుటుంబంలో గాని, సేవలో గాని నిరాశపరిచినటువంటి సమయాలు, సందర్భాలు మనకు వచ్చినప్పుడు, కొన్నిసార్లు దేవుని కొరకు మనం ఏర్పాటు చేయబడిన తర్వాత కుటుంబంలో కొన్నిసార్లు నిరాశ, నిస్పృహలు, మరణాలు, దుఃఖాలు ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం. తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు మన చుట్టూ వస్తాయి. వచ్చినప్పుడు కూడా వేచి ఉండాలి, వినయము, విధేయతతో మనం ఉండాలి. అంటే మనం కొన్నిసార్లు మనం సిద్ధంగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు దేవునికి మనం సహకరిస్తున్నాం, ఆయనలో గొప్ప కార్యాలు మనం చూసాం, అందుకే దేవుని కొరకు మనం జీవిస్తున్నామని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రశ్నలు కూడా మన జీవితంలో వస్తాయి. అసలు నాకు ఈ శ్రమలు ఏమిటి, నాకు ఈ మరణాలు ఏంటి, మా కుటుంబంలో ఈ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, నాకు ఎందుకు ఇలా వచ్చింది? మనం కొన్నిసార్లు దేవా ఇప్పుడు నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో ఆ ఎదురు చూస్తున్న జరగట్లేదు, అది నీ చిత్తము కాదా అని మనం అడిగినటువంటి సందర్భాలు. అలాగే కొన్నిసార్లు మనం సిద్ధంగా ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుని సమయం, దేవుని ఆ ప్రణాళిక అది మన జీవితంలో
నెరవేరాలంటే దేవుడు కూడా సిద్ధంగా ఉండాలి, అంతే కదా. ద్రాక్షారసం అయిపోయింది, గవాన్ అందరూ కంగారు పడుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లే. అప్పుడు శిష్యులు పరిగెట్టుకుంటూ వచ్చి మరీ దగ్గరకు వచ్చి ఏం చేశారు, ద్రాక్షారసం అయిపోయింది, ప్రభుతో చెప్పు నువ్వు వెళ్ళి అని చెప్పంటే మరి వెళ్ళింది. వెళ్ళి చెప్పగానే ప్రభు ఏమన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. అక్కడ అవసరం ఉంది అక్కడ. అంటే మీరే వెళ్ళి అడగండి. అంటే తెలుసు, అక్కడ ఉన్నటువంటి తల్లికి తెలుసు, ప్రభువుకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మనం తొందర పడతాం. కానీ ఆ తొందరలో కూడా లేదు, మరణించినప్పుడు కూడా, లాజరు మరణించినప్పుడు పరిస్థితి అంతే. అవసరత ఒక మెరకల విషయంలోనూ అంతే. ఏదైనా ఒక కార్యం జరగాలన్న కొన్నిసార్లు మనం తొందర పడతాం, మనం సిద్ధంగా ఉన్నామని అనుకుంటాం. కానీ దానితో పాటు దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గమనించాలి.